అందరికీ హాయ్. ఇన్స్టాగ్రామ్లో నేను ఒక చిన్న రీల్ చేశాను, భార్య నిజంగా ప్రేమిస్తే కనిపించే 7 లక్షణాలని. చాలా మంది కామెంట్స్లో అన్న ప్రతి పాయింట్ని కొంచెం వివరంగా చెప్పు అన్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పేది ప్రతి ఒక్కరి జీవితానికి 100% సరిపోవాలని కాదు. ప్రతి రిలేషన్షిప్ వేరు, ప్రతి మనిషి ప్రేమ చూపించే విధానం కూడా వేరు. కానీ కొన్ని అలవాట్లు మాత్రం నిజమైన ప్రేమ ఉన్న చోటే ఎక్కువగా కనిపిస్తాయి. అవేంటో నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి మరీ నీ మాటలు శ్రద్ధగా వినడం. ఇది చాలా చిన్న విషయంలా కనిపిస్తుంది, కానీ నిజానికి అందులో ఉండే విషయం చాలా గొప్పది. ఈ రోజుల్లో అందరి చేతిలో ఫోన్ ఉంటుంది, కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ కూడా పక్కన పెట్టి నీ కళ్ళల్లోకి చూసి నవ్వుతూ మాట్లాడుతుంది, శ్రద్ధగా వింటుంది అంటే అది రెస్పెక్ట్. మనల్ని ప్రేమించే వాళ్ళు మన మాటల విలువ కూడా తెలుసుకుంటారు. సెకండ్ పాయింట్, చిన్న చిన్న విషయాల్లో కూడా ఆరోగ్యం గురించి అడగడం. తిన్నావా, మందులు వేసుకున్నావా, బాగా అలసిపోయినట్టున్నావు. ఇలాంటి మాటలు చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఇలాంటి మాటలు కూడా లేని జీవితాలు చాలా ఉన్నాయి. ఇలాంటి లక్షణం నీ భార్యలో నీకు కనిపిస్తే నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకంటే ఇవి చెప్పడానికి కారణం ఒక్కటే, నీ గురించి ఆలోచించడం. ప్రేమ అంటే పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రోజు చిన్న చిన్న జాగ్రత్తలు చెప్పడం, అవే చాలా విలువైనవి. మూడో లక్షణం, నీ సక్సెస్ కంటే నీ మనశ్శాంతి తనకు ఎక్కువ ఇంపార్టెంట్. చాలా మంది డబ్బు సంపాదించు, ఇంకా పని చేయి, ఇంకా కావాలి నాకు, ఇది కావాలి అది కావాలి అని మాత్రమే అంటారు. కానీ నిజంగా నిన్ను ప్రేమించే భార్య నువ్వెంత సంపాదించావో కాదు, నువ్వు ప్రశాంతంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా అనేది ముందుగా చూస్తుంది. ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మనిషి మనశ్శాంతి పోతే దాన్ని తిరిగి తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి ఒక మెచ్యూరిటీ మైండ్ ఉండే భార్య నీకుంటే నువ్వే అదృష్టవంతుడు. నాలుగవ లక్షణం, కోపం వచ్చినా సరే చివరికి మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఏ రిలేషన్షిప్లోనైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అవి ఉండడం తప్పు కాదు, కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అనేది ముఖ్యం. నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి రోజుల తరబడి ఈగోతో ఉండదు. మాట్లాడుకుందాం, మన సమస్య పరిష్కారం ఏంటో వెతుకుదాం అనే దిశగా మాట్లాడతారు. ఎందుకంటే రిలేషన్షిప్లో గెలవడం కాదు, రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం ఇంపార్టెంట్. ఐదవ లక్షణం, నీ కుటుంబాన్ని కూడా గౌరవిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో. నిన్ను గౌరవించడమే కాదు, నీ కుటుంబ సభ్యులని అంటే మీ అమ్మా నాన్నను, మీ చెల్లి అక్కని లేదా మీ తమ్ముడిని, వాళ్ళని గౌరవించే అమ్మాయి నీ జీవితంలో నిజంగా ఉండి ఉంటే నీ మనసుకు తెలుసు వాళ్ళే అదృష్టవంతులు. ఒకటి చెప్తా చూడండి, నిన్ను ప్రేమించడం అంటే నీ ప్రపంచాన్ని కూడా గౌరవించడం. నీ అమ్మ నాన్న, నీ కుటుంబం, నీ బంధువులు అందరితో పర్ఫెక్ట్గా ఉండలేం కాదు, కానీ గౌరవంగా ఉండడానికి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది చూడు, అది కూడా నీ మీద ఉన్న ప్రేమే. ఆరవ లక్షణం, నువ్వు బాధలో ఉన్నప్పుడు తనే నీకు ఒక ధైర్యంలా నిలబడుతుంది. తన మాటలే నీకు ధైర్యం ఇస్తాయి. జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు, కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటాయి. ఆ సమయంలో 100 మాటలు చెప్పడం కంటే నేనున్నాను అనే ఈ ఒక్క మాట చాలు నిజమైన తోడు నీకు దొరికింది అని చెప్పడానికి. నీ ప్రేమ విలువ నువ్వు కష్టాలు ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇది చివరి లక్షణం, కానీ చాలా గొప్పది. జీవితంలో మంచి రోజుల్లో అందరూ మనతో ఉంటారు, కానీ చెడు రోజుల్లో కూడా నీ పక్కనే నిలబడే వ్యక్తి ఉంటే ఆ బంధాన్ని ఎప్పుడు తేలికగా తీసుకోకు. అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరికి దొరకదు. చివరిగా ఒక మాట, ఈ 7 లక్షణాలు ఉంటేనే ప్రేమ ఉంది, లేకపోతే ప్రేమ లేదు అని నేను చెప్పడం లేదు. ప్రేమను కొలిచే స్కేల్ ఉండదు, కానీ ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే రిలేషన్షిప్ని బలంగా ఉంచుతాయి. ఈ వీడియో కేవలం భార్యల గురించి మాత్రమే కాదు, మంచి భర్త కూడా ఇలాంటి ప్రేమ, గౌరవం అర్థం చేసుకోవడం చూపించాలి. ఎందుకంటే మంచి రిలేషన్షిప్ అనేది ఒక్కరి వల్ల కాదు. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి రిలేషన్షిప్, ఫ్యామిలీ, స్పిరిచువల్, మోటివేషనల్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో భర్త నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా, దానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు గుర్తుపెట్టుకో, లైఫ్ నీకు ఆన్సర్స్ వెంటనే ఇవ్వదు, కానీ టైం మాత్రం ఎప్పుడు నీకు రాంగ్ ఆన్సర్ ఇవ్వదు. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బన్నీ ఫ్లై హై సైనింగ్ ఆఫ్.